కాకినాడ లోక్సభ స్థానంలో జనసేన అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ప్రస్తుతం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును కాకినాడ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడం జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అదే సమయంలో అసలు ఎవరి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, జనసేన వాహనమైన వారాహితో ఆయనకున్న సంబంధం ఏంటి అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లాలో నర్సరీలకు ప్రసిద్ధిగాంచిన కడియంలో పుట్టారు. ఈయన్ను బాలు అని కూడా పిలుస్తారు. ఉదయ్ శ్రీనివాస్ తండ్రి పేరు వీరభోగ వసంతరాయలు. తండ్రి A1 కాంట్రాక్టర్ కావడంతో ఆయన పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు. ఆయనతో పాటే ఉదయ్ శ్రీనివాస్ కూడా తిరిగేవారు. దీంతో పలు భాషలు నేర్చుకున్నారు ఉదయ్ శ్రీనివాస్. రాజమండ్రిలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాండిచ్చేరిలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్లోని VRR కాలేజ్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బీటెక్ పూర్తి చేశాక పలు IT సంస్థల్లో పలు దేశాల్లో ఉద్యోగం చేశారు. కొన్నాళ్ల పాటు దుబాయ్లోనూ పనిచేశారు. అక్కడే ఓసారి ఫ్రెండ్స్తో కలిసి కాఫీ షాప్కి వెళ్లారు. అక్కడ ఒక్కో కాఫీకి ఇండియన్ కరెన్సీలో 500 ఛార్జ్ చేశారు. అయితే అక్కడ సర్వ్ చేసిన కాఫీ క్వాంటిటీకి అందులో వాడే క్వాలిటీ మెటీరియల్స్తో కలిపితే ఆ ధర చాలా ఎక్కువ అని అర్థమైంది. అయితే సదరు కాఫీ షాప్ మెయింటెనెన్స్ అంటే లగ్జరీ లుక్, లైటింగ్స్, AC ఇలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం పెట్టే ఖర్చే ఎక్కువ. ఆ ఖర్చే లేకపోతే సగం రేటుకే అందించవచ్చు అని అనుకున్నారు. అప్పటికే బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న ఉదయ్ శ్రీనివాస్కి మరో ఆలోచన తట్టింది. దేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడ చూసినా కాఫీకి ఒక బ్రాండ్ ఉన్నా టీకి బ్రాండ్ లేదు. కానీ దేశంలో కాఫీ కంటే కూడా టీ తాగేవారి సంఖ్య ఎక్కువ. అయినా టీ పౌడర్కి తప్ప టీకి పెద్ద బ్రాండ్ ఏదీ లేదని అర్థమైంది. తాను ఆ బిజినెస్ చేయాలని ఆలోచించారు. అయితే మార్కెట్లో దొరికే వివిధ బ్రాండ్ల టీ పౌడర్లతో తాను అనుకున్న ప్రత్యేక రుచి రావడం కష్టమని భావించి ప్రత్యేకంగా అస్సాం వెళ్లి రకరకాల టీ పౌడర్లపై పరిశోధన చేశారు. కొన్ని పౌడర్లను ఎంచుకున్నారు. తమకు మాత్రమే ప్రత్యేకంగా ఆ టీ లీవ్స్ ని సరఫరా చేసేలా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అలా 2016లో తన సొంత ఊరైన రాజమండ్రిలోని 15 లక్షలతో టీ టైం పేరుతో ఒక స్టాల్ ని ఏర్పాటు చేశారు. దేశీ టీ టైం పేరు కంపెనీని రిజిస్టర్ చేయించి టీ టైం అనే బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. పలు రకాల టీలతో పాటు మిల్క్ షేక్స్ ని, ఫ్లేవర్డ్ డ్రింక్స్ ని కూడా పెట్టారు. ధర కూడా ఆయా ప్రాంతాలను బట్టి 10 రూపాయల నుండి మొదలవుతుంది. కొద్ది రోజుల్లోనే టీ టైంకి మంచి గుర్తింపు వచ్చింది. పలు ప్రాంతాల నుండి తమకు ఫ్రాంచైజీ ఇస్తారా అని అడగడం మొదలుపెట్టారు. అలా ఒక్కటితో మొదలై 2023 నాటికి దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 3800కు పైగా ఫ్రాంచైజీలతో టీ టైం విస్తరించింది. 5 లక్షల రూపాయలతో టీ టైం ఫ్రాంచైజీ తీసుకుంటే దాదాపు 80 రకాల సామాగ్రి ఇస్తారు. నామినల్ కమిషన్ బేసిస్తో వీటిని ఏర్పాటు చేయడంతో 6 ఏళ్లలోనే సక్సెస్ అయింది. రోజు మిలియన్ల కొద్దీ టీ సేల్స్ నమోదవుతున్నాయి. టీ టైం టర్నోవర్ 350 కోట్లకు చేరింది. ఫ్రాంచైజీలతో కలిపితే ఆ వ్యాపారం 1000 కోట్లకు చేరింది. ప్రస్తుతం టీ టైం చైన్లో 3800కి పైగా స్టాల్స్ ద్వారా 15,000 మంది ఉపాధి పొందుతున్నారు. 1000కి పైగా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో హెడ్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ, AP, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, UP, మణిపూర్, కర్ణాటక, రాజస్థాన్, పుదుచ్చేరి, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, ఒడిశాలో ఫ్రాంచైజీలు ఉన్నాయి. హైదరాబాద్లోనే దాదాపు 280 అవుట్లెట్లున్నాయి. బిజినెస్ డెవలప్మెంట్ కోసం పలువురిని నియమించుకున్నారు. ఈ సక్సెస్ లో టీ టైం బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ వినీలా రెడ్డిది కూడా ముఖ్య పాత్ర అని చెప్పవచ్చు. అలా అతి తక్కువ కాలంలోనే స్టార్టప్ కంపెనీగా మొదలైన టీ టైం ని సక్సెస్ చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పలు అవార్డులు కూడా అందుకున్నారు. 2019లో మోస్ట్ ఎమర్జింగ్ ఫ్రాంచైజ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు 2009లో ఎక్సలెన్స్ ఆఫ్ ద బెస్ట్ టీ అవార్డు అందుకున్నారు. ఇక జనసేనలో చేరడం, ప్రస్తుతం టికెట్ దక్కడం వెనుక కారణం ఏంటి అనే అంశానికి వస్తే, మొదటి నుండి పవన్ కళ్యాణ్ ను అభిమానించేవారు ఉదయ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ పార్టీని పెట్టక ముందు అంశాల వారీగా వివిధ పార్టీల నాయకులను ఇష్టపడేవారు. 2014 ఎన్నికల ముందు నుండే జనసేనకు మద్దతుదారుగా మారారు. ఇక 2016లో జనసేనలో చేరారు. తాను లైఫ్లో ఇంకా సాధించాల్సింది ఉన్నా ప్రజలకు, సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జనసేనలో చేరాక కొన్నాళ్లకే పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇక జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులకు వారాహి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఆ వాహనం విషయంలో కీలకంగా వ్యవహరించారు ఉదయ్ శ్రీనివాస్.
వాహనం డిజైన్, తయారీ, రంగులు, అత్యాధునిక సౌకర్యాలు, ఆ వాహనంలో వినియోగిస్తున్న టెక్నాలజీ అంతా తానే రూపొందించారు ఉదయ్ శ్రీనివాస్. ఆ మధ్య వారాహి వాహనానికి వాడిన కలర్ విషయం కూడా చర్చనీయాంశమైంది. అయితే పూర్తిగా నిబంధనలకు లోబడే వాహనాన్ని తయారు చేయించడంతో ఎక్కడా వారాహికి ఇబ్బంది రాలేదు. అంతేకాకుండా ఆ వాహనం కదులుతుంటేనే ప్రతి కార్యకర్తలోనూ ఎంతో ఉత్సాహం వచ్చేలా తయారు చేయించారు ఉదయ్ శ్రీనివాస్. అప్పటికే పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు ఉదయ్. అందుకే వారాహి యాత్ర కూడా పిఠాపురంలోనే మొదలైంది. ఆ తరువాత నుండి పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయినా పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు ఉదయ్ శ్రీనివాస్. ఇక పిఠాపురం నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఏ మాత్రం మారు మాట్లాడకుండా జనసేనానితో కలిసి నడిచారు. అప్పటికే ఉదయ్ శ్రీనివాస్ గురించి తెలిసిన పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభకు ఆయన పేరును ఖరారు చేశారు. ఇక ఉదయ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఆస్తుల విషయానికి వస్తే ఉదయ్ శ్రీనివాస్ భార్య పేరు బకుల్ తంగెల్లా. ఈమె అసలు పేరు బకుల్ గోయల్. ఈమె ఆయుర్వేదం డాక్టర్. ఉదయ్ శ్రీనివాస్ బిజినెస్ లోకి వచ్చే నాటికే వివాహమైంది. మంచి సాలరీ వచ్చే ఉద్యోగం మాని బిజినెస్ లోకి రావడంపై కుటుంబ సభ్యుల్లో భయం మొదలైన భర్తకు అండగా ఉన్నారు బకుల్ తంగెల్లా. టీ టైమ్ సక్సెస్ స్టోరీలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ది ముఖ్య పాత్ర అయిన ఆయన భార్య బకుల్ తంగెళ్ల కూడా కీలకమని చెప్పవచ్చు. వీరికి ఇండో స్వీడన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గార్డెన్ టీ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రైబ్ ఫుడ్స్, 9 మైల్ రియాలిటీ, యూనివా ఫుడ్స్, యూఎస్టీ ఫుడ్స్, టీన్ట్రా ఫుడ్స్, దేశీ టీ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. కంపెనీ బ్రాండ్ వాల్యూ, కంపెనీ ఆస్తులు, ఇతర కుటుంబ ఆస్తులు కలిపితే దాదాపు 2,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఇక కాకినాడ లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఏపీలోని కీలకమైన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. లోక్సభ నియోజకవర్గం మొత్తంగా కలిపి చూస్తే కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. 1952 నుండి ఇక్కడ 17 సార్లు ఎన్నికలు జరగ్గా 1952లో మాత్రమే సిపిఐ గెలిచింది. ఆ తరువాత నుండి 9 సార్లు కాంగ్రెస్ ఐ గెలిచాయి. 5 సార్లు టీడీపీ, ఒకసారి బీజేపీ, ఒకసారి వైసీపీ గెలిచాయి. ఇక గత 3 ఎన్నికల నుండి చూస్తే 2004, 2009లో పల్లన్ రాజు గారు కాంగ్రెస్ నుండి గెలుపొందారు. 2009లో పీఆర్పీ నుండి పోటీ చేసిన చలమల శెట్టి సునీల్ రెండో స్థానంలో నిలిచారు. 2014లో టీడీపీ నుండి పోటీ చేసిన తోట నరసింహం గెలవగా వైసీపీ నుండి పోటీ చేసిన చలమల శెట్టి సునీల్ రెండో స్థానంలో నిలిచారు. 2019లో వైసీపీ నుండి పోటీ చేసిన వంగా విశ్వనాథ్ టీడీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ పై దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో జనసేన నుండి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ పడుతుండగా వైసీపీ నుండి చలమల శెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. ఇక ప్లస్లు మైనస్ల అంశానికి వస్తే పార్టీల పొత్తు జనసేనకు ప్లస్ పాయింట్ కాగా ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని, అంతేకాకుండా యువ వ్యాపారవేత్తగా ఎదిగిన తంగెళ్ల శ్రీనివాస్ పై ఇప్పటి వరకు ఫెయిర్ క్యాండిడేట్ గా పేరుండడం కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇక కాకినాడ లోక్సభకు వైసీపీ నుండి పోటీ చేస్తున్న చలమల శెట్టి సునీల్, అంతకుముందు ఇక్కడ వైసీపీ నుండి ఎంపీగా గెలిచిన వంగా గీతా విశ్వనాథ్లు కూడా ప్రజారాజ్యం పార్టీ నుండే పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత వంగా గీత వైసీపీలోకి వెళ్లారు. చలమల శెట్టి సునీల్ ప్రజారాజ్యం పార్టీ నుండి వైసీపీకి, అక్కడి నుండి టీడీపీకి, అక్కడి నుండి వైసీపీకి వెళ్లారు. 2009లో ప్రజారాజ్యం నుండి, 2014లో వైసీపీ నుండి, 2019లో టీడీపీ నుండి కాకినాడ లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయన వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో సానుభూతి కూడా ఉన్నట్లు వైసీపీ చెబుతోంది. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక వర్గ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు తమను గెలిపిస్తాయని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ఇవి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి సంబంధించిన అంశాలు.